నేను ఎప్పటికీ ఈ రోజు మర్చిపోలేను. ఎందుకంటే ఈ జర్నీ నన్ను ఎక్కడికి తీసుకెళ్తుందో తెలుసు, కానీ ఎటు తీసుకెళ్తుందో తెలీదు. లైఫ్లో అసలు డ్రామానే వద్దనుకున్నాను, కానీ లవ్ అంటేనే బై డిఫాల్ట్ డ్రామాతో వస్తుంది. హలో రామ్, లాస్ట్ టైం నువ్వు తెచ్చిన యాపిల్ టీవీ సరిగా పనిచేయట్లేదు. ఎవ్రీ 10 minutes కి రీబూట్ అవుతుంది. ఇక్కడ టైం మార్నింగ్ 3 అయింది బాను. స్నో వల్ల కార్ తీయలేక ఆఫీస్ నుంచి నడుచుకుంటూ వచ్చి అలిసిపోయాను. యుఎస్ లో ఉన్నవని స్మార్ట్ గా యాక్ట్ చేయకు రామ్. ఇక్కడ ఎన్ఆర్ఐని స్పెషల్ గా ట్రీట్ చేయడం ఎప్పుడో మానేసాం. నేనేం మాట్లాడుతున్నా, నువ్వే మాట్లాడుతున్నావు బాను. ఇట్స్ క్లియర్, నువ్వు ఒక అటెన్షన్ సీకింగ్ ఎన్ఆర్ఐలా మాట్లాడుతున్నావు. నేను నీకు రియాలిటీ గుర్తు చేస్తున్నాను. హలో, మీటింగ్ లో ఉంటే ఎందుకు అన్నిసార్లు ఫోన్ చేస్తున్నావు? అదేంటి, నేను చేసింది ఒకసారే కదా. మీటింగ్ డిస్టర్బ్ చేయడానికి ఒకసారి చేస్తే సరిపోదా? హలో బాను, క్లయింట్తో ఉన్నా. కాల్ యూ బ్యాక్ ఇన్ అన్ అవర్. ఇట్స్ బిన్ 4 hours రామ్, నువ్వు నాకు కాల్ చేస్తా అని చెప్పి. సారీ బాను, క్లయింట్ ఇప్పుడే వెళ్ళాడు. రామ్, నువ్వెప్పుడు ఫోన్ చేస్తావని ప్రతి 10 నిమిషాలకి ఫోన్ చూస్తూ కూర్చుంటాననుకున్నావేం? నాకు నీ సెకండ్ ప్రయారిటీ అయ్యే ఇంట్రెస్ట్ కొంచెం కూడా లేదు. మా నాన్నకి వాళ్ళ అమ్మంటే చాలా ఇష్టం, అందుకే అంతకంటే ఇష్టమైన నాకు తన పేరు పెట్టారు. ఆవిడ పేరు భానుమతి. ఆ పేరుకి విజయవాడలో స్కూలింగ్ నుంచి లండన్లో మాస్టర్స్ దాకా చదివే నేను ఒక పర్సనాలిటీ ఇచ్చాను. ఉండేది హైదరాబాద్, చేసే పని అడ్వర్టైజింగ్ ఫామ్లో డెలివరీ మేనేజర్. మనల్ని మన కాన్ఫిడెంట్ గా ప్రెజెంట్ చేసుకోవడానికి ఫిట్నెస్ ఇంపార్టెంట్ అని నమ్ముతాను. నేను చాలా ఈజీగా వెయిట్ పుట్ ఆన్ అయిపోతాను, అందుకే వీలున్నంత డిసిప్లిన్ గా ఉండడానికి ట్రై చేస్తాను. ఖాళీ దొరికినప్పుడు కాఫీ షాప్ లో కూర్చుని కబుర్లు చెప్పడం కన్నా బిజినెస్ న్యూస్ ఫాలో అవడానికి ఇష్టపడతాను. భాను, థ్యాంక్ యూ వెరీ మచ్. దేనికి? వియత్నాం ప్రాజెక్ట్కి నన్ను రిఫర్ చేసినందుకు ఐ ఓ యూ ఏ ట్రీట్. ఇప్పటిదాకా నువ్వు నీ పని కరెక్ట్గా చేస్తుంటావు, అందుకే నీకు ఆపర్చునిటీ వచ్చింది. ఇక మీద కూడా నువ్వు అదే చేస్తే బెటర్. బట్ స్టిల్ నా పేరు రిఫర్ చేసింది మీరే కదా. నా ప్రాజెక్ట్కి కావాల్సింది ప్రొఫైల్, పేరు కాదు. ఇన్ఫాక్ట్ నాకు నీ పూర్తి పేరు కూడా తెలీదు. నాకు ఆఫీస్ కొలీగ్స్తో పర్సనల్ కాన్వర్జేషన్స్ నచ్చవు. గుడ్ లక్ విత్ ప్రాజెక్ట్. నాకు ఒక రకమైన మనుషులు నచ్చరు. ఎలాంటి రకమో ఎప్పుడు ఆలోచించలేదు. మేబీ ద మీడియాకర్స్. లైఫ్ ఇస్ నథింగ్ బట్ మనం చేసుకునే చాయిసెస్. ఇప్పటిదాకా లైఫ్లో జరిగిన ప్రతి విషయం నేను చూస్ చేసుకున్నదే. రామ్, 5 years బ్యాక్ బిజినెస్ సమిట్లో కలిసాం. ఐడియల్ బాయ్ ఫ్రెండ్, గుడ్ లుకింగ్, సక్సెస్ఫుల్ అండ్ రిచ్. నాట్ దట్ ఐమ్ మనీ పర్సన్, కానీ లైఫ్లో పెద్ద డ్రమాటిక్గా ఏమి చేయాలనుకోను. పెళ్లి డిలే చేయడానికి నా దగ్గర రీజన్స్ అయిపోయాయి. నా ఇండిపెండెన్స్కి ఎక్స్పైరీ డేట్ వచ్చేస్తుందా? అయినా 5 years ఇస్ ఎ గుడ్ ఎనఫ్ టైం టు టేక్ అ డెసిషన్. కొత్త ఫేజ్లోకి ఎంటర్ అవుతున్న ఫీలింగ్ నిజంగానే కొత్తగా ఉంది. टॉपिक के बारे में कमेंट करते थे, वो लोग भी आपकी पर्सनालिटी की तारीफ करेंगे और आपकी फिटनेस का राज पूछेंगे. डी मार्क फैट किलर 3 तरह से काम करता है. सबसे पहले ये प्रोड्यूस करता है हाइड्रोक्सी साइट्रिक एसिड, जो साइट्रेट लियाज नाम के एंजाइम को किल कर देता है, जो खाने को फैट में बदलने का काम करता है, जिससे आपको अनावश्यक भूख बिल्कुल नहीं लगती. इसी दौरान स्टोर्ड फैट को पिघलाने का भी काम शुरू कर देता है. साथ ही साथ ये कोलेस्ट्रॉल और फैट को बनने और जमा होने से पूरी तरह रोक लगा देता है. दूसरी स्टेज में है फैट को, जिसे हम अंग्रेजी में सेलुलाइट भी कहते हैं. Hi Pragya. Hey Banu, what's up? Long time. Hey listen, Yeah, tell me. I'm about to get my chums in 2 days. Okay. I just want to skip it for a few more days. Enti Ram vastunada? You don't have to do it, you know. no yeah. Mari? My clients are coming from Germany. Oh. I have a lot of work coming up. Oh, okay, okay. ఇప్పుడు ఈ స్ట్రెస్ తో ఇదంతా డీల్ చేయాలని అనిపిస్తుంది నాకు. I understand. I'll just text you the name of the medicine. ఏ పర్లేదంటావా? Yeah, that should be fine. Yeah, okay. WhatsApp me. Let's catch up sometime. Yeah, sure thing. Take care then. You too. Thank you. Bye. Bye bye.
Hey, he's here. Go, go, go. Don't be so cool, Panu. తన పాప నీకోసం యూఎస్ నుంచి వచ్చాడు. You guys deserve each other. వెళ్ళి డోర్ ఓపెన్ చేయి. Banu, I'm seeing somebody else. నా లైఫ్లో ఇంకో అమ్మాయి ఉంది. ఎప్పటి నుంచి? హౌ లాంగ్ హెస్ ఇట్ బిన్ రామ్? ఓకే, 3 months. నేను ఒక 10 రోజులుగా నీతో ఈ విషయం చెప్పడానికి చాలా ట్రై చేస్తున్నాను. హ్యాంగ్ ఆన్. 3 months is it? It's not what you're thinking it is, Banu. Our parents are involved. Listen, I really try to make it work. నేను యుఎస్ నుంచి కూడా నీకు మా అమ్మకి మీటింగ్ కోఆర్డినేట్ చేశాను. నువ్వు ఆవిడతో కూడా రూడ్గా మాట్లాడావు. సర్కాస్టిక్ గా నీ ఏజ్ ఎంత అడిగింది మీ అమ్మ. మీ అబ్బాయి అంతే అని చెప్పాను. దానికి ఆవిడ అఫెండ్ అయిపోయింది. ఆవిడ సుపీరియర్ గా ఫీల్ అవ్వలేదు. ఐ కాన్ హెల్ప్ ఇట్. 3 months నుంచి ఆ అమ్మాయి బెటరా నేను బెటరా అని నువ్వు మీ అమ్మ ప్లాన్ చేస్తున్నారా? Just shut up, Banu, please. ఐ కేర్ ఇట్. 30 years ఇండిపెండెంట్ అమ్మాయితో మీ అమ్మకి చాలా ప్రాబ్లం ఉంటుందిగా. ఆవిడతో పాటు సీరియల్స్ చూస్తూ చుట్టాల మీద గాసిప్ చేసే అమ్మాయి కావాలనుకుంటా. దొరికినట్టుంది. She's an interior designer. As if I care. ఓకే, నన్ను గిల్టీగా ఫీల్ చేయడానికి ట్రై కూడా చేయకు. ఓకే, యూనో బాను, యు మిజరబుల్. అది నీకు కూడా తెలుసు. పేరుకే మన ఇద్దరు ఒక 5 year long రిలేషన్షిప్లో ఉన్నాం. బట్ నిజానికి నేను ఒక కన్వీనియన్స్, పెద్ద అగ్రెసివ్ కాదు కదా, నేను భరించగలను ఒక చిన్న అంచనా వేసావు అంతే కదా. కానీ నీకు అర్థం కాదు ఏంటంటే అవతల వాళ్ళు కూడా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అది నీకు ఎప్పటికీ అర్థం కాదు. ఎందుకంటే నువ్వు చాలా స్పెషల్ అని, నీతో ఎవరైనా హ్యాపీగా ఉండగలరని నీ ఫీలింగ్, రైట్? ఆ మాటకు వస్తే నీకు నేనైనా ఇంకెవరైనా ఒకటే, సొసైటీకి చూపించుకోవడానికి, లైఫ్లో ముందుకెళ్ళడానికి, అంతే. నథింగ్ మోర్ అండ్ నథింగ్ లెస్ అని కంపేర్ చేసుకున్నాను డెఫినెట్లీ. కానీ డెసిషన్ తీసుకోవడానికి ఎక్కువ టైం పట్టలేదు. యు నో వై? బికాస్ షీఈస్ బ్యూటిఫుల్, షీఈస్ కేరింగ్, షీఈస్ అండర్స్టాండింగ్, షీఈస్ పొలైట్, అండ్ మోర్ దెన్ ఎనీథింగ్ షీఈస్ 24. कैसा है? मस्त है. अच्छा है ना? देखा, मैंने सीख लिया. कौन सिखाया तुम्हें? मैंने सिखाया तुम्हें. तुमने कुछ नहीं सिखाया, मैंने अपने आप सब कुछ सिखाना पड़ता है तुझे. अच्छा, तुझे याद है ना ये क्रीम किस लिए लाया मैंने? What? I feel perfectly fine. I've moved on completely and I feel very good. वैसे भी उसको लॉस है. You know what? अच्छा ही हुआ. 5 years का I feel light. I think it's over. किसने बनाया? इसने तो बनाया नहीं होगा. हाँ, nice. And why are you eating chocolate? तुझे तो अच्छे ना लगते ना chocolate? क्योंकि आज यही ब्रेकफास्ट है. chocolate is a stress buster. Stressed? Who's stressed? I'm not stressed. I know you're not. I'm very happy. Hey, listen. बहुत कम करना मुझे. चलो चलो. You guys enjoy your pancakes. शाम को let's go out. Let's party. We'll go to OTM, okay?
How am I looking? Nice, na? इतना सब कुछ ले लिया, कहाँ First in orbit and then I went to GVK. Listen, there are sales all over. So I decided to change Achha, show me what you got. Okay, मैं अपने कपड़ों से I want to change like a makeover, you know, like a life makeover. Yeah, you're right. This one's nice. You remember the last time we went shopping? What's your problem, huh? Manish, he can't see me happy or what? Listen, तुझे लगता है कि I haven't moved on? I moved on. ठीक है, क्या मैं रोल लूं उसके लिए? Stupid सा लड़का. I deserve somebody much better. Listen, you deserve somebody much better than anyone. Forget him. Velare lope life e mare nemo gotta be ready. Na vestu ai posefe haifa iste bad like kannadi. మామూలుగానే ఉందే లోకమిలా హైరాణ పడిపోతావు దేనికలా టైం ఇస్తే దొరికేస్తుంది వేదకరా పోయింది ఏదో కాదు స్మైల్ కదా దేనికి నీకి రన్ రన్ to do fun, fun. Smile if you can win, win. Ego, this is ఇంకా ఉప్పడుద్దా చూడక్క గారెలకి ఉప్పు తక్కువైందటవా గారెలు కంటున్నావు ఇంటికి చుట్టాలు వచ్చారేంట్రా అవునక్క విజయత్ వచ్చింది నేను హైదరాబాద్ ఉద్యోగానికి వెళ్తున్నా కదా అదేంటి ఇంతకు ముందు బెజవాడలో చేసేవాడివి కదా మా ఎండి గారు నా గ్రోత్ ఉంటుందని హైదరాబాద్ లో మంచి ఉద్యోగం మాట్లాడి వేయించారు అలాగే ఆ పెళ్లి కూడా చేసేసుకోరా పోయినసారి మంచి సంబంధం చెప్తే మీ నాన్న పండించాడు కాదు అక్క చూడక్క పొయ్యి మీద ఏదో కాలిపోతుంది నువ్వు వెళ్ళి చూడు నువ్వు వెళ్ళు అక్క వెళ్ళక అక్క ఇలారా అవును బుజ్జిగాడేడి స్కూల్కి వెళ్ళాడా వాడి ఇంట్లో ఉంటే గోలని స్కూల్కి పంపించాను మధ్యాహ్నాకల్లా వచ్చేస్తాడులే సరే అక్క వాడు వచ్చిన తర్వాత వాడుకు 4 గారెలేసివే అక్క డబ్బులు దేవుడి దగ్గర పెట్టి వెళ్తున్నాను సరే అక్క ఉంటానే జాగ్రత్తరా అన్నయ్య వీడు ఇప్పుడు హైదరాబాద్ వెళ్తే ఎక్కడుంటాడు ఫ్రెండ్ చక్రి లేడు తమ్ముడు రూమ్ లో ఉంటాడు ఏం విజేత బాగున్నావా ఇదేనా రావడం బాగున్నాను రా ఏంటి పొద్దున్నే క్యాన్ పట్టుకుని వచ్చేసా ఎక్కడికి వెళ్ళావేంటి అమ్మ గారెలు రుబ్బించుకురమ్మని పంపించింది అంటే 50,000 జీతగాడితో మీ అమ్మ పిండి రుబ్బించుకు రమ్మని పంపింది అనమాట నువ్వు మరీ నత్తా సర్లే నువ్వు కూర్చో నేను స్నానం చేసి వస్తా అన్నయ్య మన ధవళేశ్వరం పిన్ని లేదు వాళ్ళ అమ్మాయి అదే ఆయన పేపర్ మిల్ లో పనిచేసి రిటైర్ అయ్యాడు వాళ్ళ అమ్మాయి కాకినాడ స్టేట్ బ్యాంక్ లో ఉద్యోగం చేస్తుంది నెలకి 35,000 జీతం అంట ఆ అమ్మాయిని మన రామకృష్ణకి అడిగితే బాగుంటుందని వీడికి ఏడాది 33 వచ్చేస్తాయి కదా ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది మీకు గానీ ఏమన్నా ఉద్దేశం ఉంటే వాళ్ళు నేను కదుపుతాను ఇప్పుడే కదా ఉద్యోగం వచ్చింది కొన్నాళ్ళగానే చూద్దాం పోయినేడాది కనకంతో కబురు చేస్తే ప్రైవేట్ ఉద్యోగం వద్దు పొమ్మన్నారు ఇప్పుడు జీతం 50,000 అనేసరికి ప్రైవేట్ ఉద్యోగం కాస్త కలెక్టర్ ఉద్యోగం అయిందా దాని మాటలేం పట్టించుకోకమ్మా ముందండి ఉద్యోగంలో స్థిరపడి అలాగే అన్నయ్య ఏంట్రా అలా చూస్తున్నావు అమ్మమ్మ చూడండి కాలి ఏంట్రా అలా చూస్తున్నావు ముందు కోదండ్రా మావి ఇంటికెళ్ళి చీటీపై డబ్బులు కట్టేసిరా నువ్వు వెళ్ళిపోతే మళ్ళీ మీ నాన్న పంపించాలి మీ పెళ్ళైన కొత్తలో నీకు జీతం పడదు కాదంట కదా నాకు తెలుసులే నాన్న చెప్పారు ప్రతిసారి నువ్వే చదువుకుపోయేదానివని అప్పుడంటే మీ నాన్న కోసం పడ్డాను ఇప్పుడు అనవసరంగా నా కొడుకు గురించి మాట్లాడారనుకో
మీ నాన్న కూడా సహించడం. ఇవాళ నువ్వే చిటపట్లాడుతున్నావు, ఇంకా పోపు అవసరం లేదు. సరే గాని బీరో పైన సూట్ కేసు తీసి బట్టలు సర్దుకో. వెళ్ళరా, వెళ్ళు. మామూలుగానే ఉందే లోకమిలా, హైరాణ పడిపోతావు దేనికలా, టైం ఇస్తే దొరికేస్తుంది వెలకగలా, పోయింది ఏదో కాదు స్మైల్ కదా. దేనికి చూడు ఫన్ ఫన్ స్మైల్ I've never seen you before. Are you here for the first time? So tell me. Yeah. So you were checking me. You're totally getting a floor on that. You want to dance? Yeah. Why not? Usually I don't dance, but after 6 months. Actually, I'm going to sleep and chill. అన్ఎక్స్పెక్టెడ్ టచ్ నచ్చలేదు. నన్ను ఈ స్టేట్లో చూసుకోవడం నాకే నచ్చట్లేదు. ఈ బ్రేకప్ సెలబ్రేషన్ నా వల్ల కాదని అర్థమైపోయింది. నా మీద నేనే రెస్పెక్ట్ కోల్పోయిన మూమెంట్ నాన్న గుర్తొస్తున్నారు. ఇడొచ్చాడేంటి? అనే వచ్చావా? ఏరా బంటి, బాగున్నావా? బాగున్నా. దా యాక్చువల్లీ నేనే వద్దాం అనుకున్నా స్టేషన్ కి, కానీ కుదరలేదన్నమాట. ఇంటికి ఎందునే టిఫిన్ సెంటర్, దాని పక్కనే పాన్ షాప్, దాని ఎదురుగుండానే కోచింగ్ సెంటర్. నచ్చితే కోచింగ్ సెంటర్కి వెళ్ళొచ్చు, లేదా పాన్ షాప్ దగ్గర ఆగిపోవచ్చు. ఇంకేంటనే ఊర్లో సంగతులు? అంతా మామూలేరా. మీ నాన్న నిన్ను కోర్స్ మీద ధ్యాస పెట్టి త్వరగా ఉద్యోగం వచ్చేలా చూడమన్నారు. అంటే ఆయనకి ఇంకా గౌరవజనం తగ్గలేదన్నమాట. నా ఏజ్ ఎంతని? అయినా మీకంటే ప్రాపర్ గైడెన్స్ లేక ఏ ఏజ్ లో జరగాల్సిన ముచ్చట్ల ఏజ్ లో జరగలేదు. నాకు అలా కాదు, నేను ఫుల్లీ ప్లాన్డ్. ఈ ఉద్యోగాలు, సెలవులకి, పండగలకి ఇంటికి వెళ్ళడానికి బస్సులో తొక్కేసుకుని తీరా ఇంటికి వెళ్ళాక అమ్మ పెట్టే బొబ్బట్లు తిన్నావు, నాన్న పెట్టే చివాట్లు విన్నావు, నా వల్ల కాదు. ఇంకా ఎక్కడున్నారండి ఈ జనాలు? ఇప్పుడు ఇలాగే ఉంటుందిరా నీకు. మీ నాన్నేమి నీ జీతం గురించి వెయిట్ చేయట్లేదు. కొన్నాళ్ళు నువ్వు జాబ్లో స్థిరంగా ఉంటే ఆ తర్వాత తన వ్యాపారం నీకు అప్పగించి అప్పుడు ఆయన రెస్ట్ తీసుకోవాలనుకుంటున్నారు. ఇలాంటి చెకోడీలన్నీ మా పెద్దోడికి పెట్టమనండి, ఆడు తింటాడేమో. నా క్యారెక్టరైజేషన్ డిఫరెంట్ అన్నా. నేను అలా కాదు. ఏదో 10 ఎకరాల పొలానికి 10 లక్షల క్యాష్ కి 10 మంది ఉండే ఫ్యామిలీ కోసం నేను యావరేజ్ ఫిగర్ ని కట్టేసుకోలేను. నాకంటూ కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. నా పంచవర్ష ప్రణాళికేంటో నీకు రాత్రికి చెప్తా. నీ కోతి మాటలు ఇంకా తగ్గలేదన్నమాట. సర్లేరా, నేను స్నానం చేసి తయారవుతా. కాదు, టిఫిన్ ఏం చేస్తారు? సబ్వే నుంచి సబ్ ఆర్డర్ చేశానా? నాకు ఇడ్లీ చాలరా. ఇడ్లీయా? ఓకే. బంటి, డబ్బులు తీసుకెళ్ళు. వదిలేనా, ఉన్నాయి. ఒరేయ్, లేట్ చేయకే. మొదటి రోజు ఆఫీస్కి లేట్కి వెళ్తే బాగోదు. త్వరగా వచ్చే. ఉత్తిడ్లేదు త్వరగానే వచ్చేస్తుంది, గీడ్లీ అయితే లేట్ అవుతుంది. నాకు ఉత్తిడ్లీ చాలరా. ఈ దేశంలో ఉన్న మిఠాయిలు అందరూ నాకే తగులుతారేంటో.
గుడ్ మార్నింగ్ సార్. కాల్ మీ సమర్. నీ ప్రాజెక్ట్ మేనేజర్ ఇంట్రడ్యూస్ చేస్తాను, బట్ యుల్ హ్యావ్ టు లెర్న్ అలాట్ ఫ్రమ్ హర్. ఓకే? ఎస్ సమర్. హాయ్ బాను. హాయ్. దిస్ ఈజ్ రామకృష్ణ. ఇవాళ నుంచి రెనాల్డ్ ప్రాజెక్ట్ లో హీల్ అసిస్ట్ యూ. హలో మేడం, ఐఎమ్ రామకృష్ణ. దిస్ ఈస్ ద ఫస్ట్ టైమ్ ఐఎమ్ డూయింగ్ మై. డూ యూ హ్యావ్ ది నాలెడ్జ్ ఆఫ్ ది గైడ్ లైన్స్? ఎస్ సార్. ఎస్ మేడం. కాల్ మీ భాను. ఓకే, థ్యాంక్ యూ సమర్. Done with induction? No, madam. I will. Call me Bhanu. ఇందాకే చెప్పారు. I want you to call me Bhanu. మీ ఫుల్ నేమ్ ఏంటండి? How does it even matter, huh? పని మీద మాత్రమే కాన్సంట్రేట్ చేయి. ఓకే ఓకే. Go through the guidelines. We have a client call today and I want you to take that call. నాకు ఇంగ్లీష్ అంటే కొంచెం వణుకు. ప్లీజ్ ఈ ఒక్కసారి ఎలాగైనా మీరే మేనేజ్ చేసేస్తారా? వాట్? ఇన్నాళ్ళు నేనే మేనేజ్ చేశాను, అందుకే నిన్ను హైర్ చేసుకుంది. అయినా నేనే అన్ని మేనేజ్ చేస్తే ఇంక నువ్వెందుకున్నట్టు? ఐ జస్ట్ కాంట్ బిలీవ్ ఇట్. ముని. ఏ బాను, పడుకున్నావా? పర్లేదులే ముని, చెప్పు. విషయం చెప్పాలి. There's this guy, జీజూస్ ఫ్రెండ్. ఓకే. ఓ గాడ్. FB లో మన పిక్చర్ చూసి ఇంట్రో చేయమంటున్నా. ఇప్పుడు బ్లైండ్ డేట్స్ లాంటివి ఏం ప్లాన్ చేయకు ముని, నాకు అస్సలు ఓపిక లేదు. సరే, వాట్సాప్ చేస్తున్నా, ఆ తర్వాత నీ ఇష్టం. ఓకే, బాయ్. నేను ఆపర్చునిటీస్ వెనక పడేంత పిచ్చిదాన్ని కాదు, అలానా వచ్చినప్పుడు వదులుకునేంత పిచ్చిదాన్ని కాదు. ఒక స్ట్రేంజర్ని కలవడానికి వెళ్తున్నాను. వియర్డ్గా ఉంది. ఒక్కొక్కసారి అబ్బాయిలు చూడకపోయినా కంగారు వస్తుంది, ఎస్పెషలీ వెన్ యూ వాంట్ టు బిలీవ్ దట్ యువర్ బ్యూటిఫుల్. యాక్చువల్లీ మోనీ ఈస్ టూ స్వీట్ టు సే నో. పోన్లే, అట్లీస్ట్ నో చెప్పలేని కజిన్ నాకు తెలుసు. MBA సింబియోసిస్, పూణే. నా ఫస్ట్ కజిన్తో కలిసి బగ్ ఫిక్స్ అనే కంపెనీ ఫ్లోట్ చేశాను. మొబైల్ పేమెంట్ గేట్వేస్కి బ్యాక్ ఎండ్ సపోర్ట్ చేస్తుంటాం. 2016 startup of the year, India Times. I was called to IIT Kharagpur to share my story. Mostly we might go for public issue soon. Well, that's the good side of me. Smoke చేస్తా, మంచిది కాదని తెలుసు, అందుకే వర్కౌట్ చేస్తా టు లెట్ మై లంగ్స్ బ్రీత్. థ్యాంక్స్. ఫ్రైడే స్టార్ట్ చేసిన మందు మండే మార్నింగ్ దాకా ఆగదు. నాతో కూర్చొని తాగుతున్న ఫ్రెండ్స్ మారుతుంటారు అంతే. డబ్బులు బాగా ఖర్చు పెడతా. The idea is to keep it simple. Work hard, have fun, nothing else. Oh, over to you. హైదరాబాద్ ఎలా? కార్ డెలివరీ కోసం వచ్చాను. C43 AMG Mercedes. Which color? Black. I thought so. ఎలా? Just. ఇలా కలవడంపై నీ ఒపీనియన్ ఏంటి? ఆనెస్ట్లీ ఇప్పటిదాకైతే ఏం లేదు. మరి ఇప్పుడు? Banu? Oh my god, it's you. Meera. Hi. Hi.
How are you? Good, good. It's been so long. I'm so glad I've ran into Same you. here. This is my I'm so son, glad. Rihan. Oh, he's become so big. Yeah, he's growing quite fast. Hey, this is... Hi. You wait. Banu and I have been friends since we were children. We were neighbors in Vijayawada also, and our birthdays are just 4 days apart, you know? Really? Hey, avunu, Siraj ekkada? Hey, see, Siraj also is here. Hey, Banu. How you doing? Hey, hi, Siraj. Yeah. How are you? He's... Hey, Ram, right? How you doing, man? It looks like it's finally happening, Banu. 30 years ki pelli cheskuntunnam. Minimum destination wedding expect chestunnam. Okay? We have to make it big, okay? Anyways, I guess you guys are a bit busy. We'll catch up later. See you. Sure, bye. See ya. I'll see you. See ya. Bye. గుడ్ డే సంగతి ఏమో తెలియదు కానీ బ్యాడ్ డే నిద్ర లేస్తూనే తెలిసిపోతుంది. అట్లీస్ట్ ఇద్దరిని హైర్ చేసుకోవాలి సమ్మర్, అండ్ డెడ్ లైన్స్ కూడా పుష్ చేయాలి. సీనియర్ రిసోర్సెస్ ని ఎఫర్ట్ చేయలేదు. ఇప్పటికే బెంచ్ స్ట్రెంత్ చాలా ఎక్కువైపోయింది. బాను, హౌ అబౌట్ రామకృష్ణ? తనని ట్రైన్ చేద్దాం. యూ టేక్ కేర్ ఆఫ్ ఇట్. చెప్పరా. అంత బాగుందమ్మా ఇక్కడ. బాను అని మా బాస్ అమ్మా. నిన్నే కొత్త వర్క్ ఇచ్చారు. అవును, బాను ఎవర్రా? బాను అంటే మగపిల్లడు కాదమ్మా, ఆడపిల్ల. భానుమతి. చక్కగా ఉందిరా పేరు. ఆవిడకి ఇంకా పెళ్లి కూడా కాలేదు. అమ్మా, నేను మళ్ళీ కాల్ చేస్తా, కాస్త పని ఉంది. అయ్యో, మెడికేమైందండి? బాను, కెమిస్ట్రీ మీటింగ్ కి రిపోర్టింగ్ కావాలా? బ్లూ ప్రింట్ క్లోజ్ చేసే ముందు క్లయింట్ మీటింగ్ ఉంటుందా? సురేందర్ని అడిగితే ఇట్స్ పాసిబుల్ అన్నాడు, కానీ ఇంకోటి రిపోర్ట్స్ ఏపీఎస్సీ ఏఎంఈఏకి కలిపి ఉండాలా? మీరు చెప్పలేదు. రామకృష్ణ, we have a chemistry meeting coming up with the client. I want you to do everything like how I ask you to. I want you to have hands on everything. ASAP. And no help from Surendra, okay? Sit. అది కాదండి, సురేందర్ని అడిగితే చెప్తాను. నాకు ఇంగ్లీష్ మీలా మాట్లాడడం రాదండి, మీరు మాట్లాడితే అయిపోతుంది ఒక్కసారికి. రామకృష్ణ. Hi guys, what's up? What's up? How was your day? Horrible. One to this neck. I can't move also. I put volley 3 times today in office. It's so irritating. You guys tell me, what's up? Nothing, just chilling at home. What else? And then I met this stupid guy in the office. Really? No, it's not what you're thinking. I have to train him. His name is Ramakrishna from Tenali. Very entertaining. No, really, I don't need that stupid entertainment in my life. You think I need entertainment in my life right now? Tu aaja phir office. Dude, he doesn't know English. And I'm supposed to train him? No way. Well, that'll be cute, Banu. He sent me a friend request? How dare he sends me a friend request? Kiss me. I just accept it. Manish, idhar aa. Iski photos dekh. He's too cute, yeah. Ye yaar, iski photos dekh. कहाँ गए? Yeah, please call him home, yeah. Please. I don't want him anywhere around. Why? It's gonna be super fun. Come on, Manish, bolna. He'll cook for us. Arey, bula ke to dekh. I'm not getting him home. I don't want him anywhere around my life.
Hey, don't forget to send the quotation to Parag and CC it to me, okay? యాక్సెప్టెన్స్ డేటా నువ్వు ప్రిపేర్ చేస్తున్నావేంటి? అను కదా? అను మెటర్నిటీ లీవ్లో ఉంది వాళ్ళ నుంచి. ఇంకెవరిని అసైన్ చేయలేదు. మన కాల్ కూడా ఉంది కదా, అందుకే లేట్ అవుతుందని నేనే చేసేస్తున్నా. సరే కాల్ తీసుకుందాం రా. కాస్టింగ్ రిపోర్ట్స్ రెడీయా? యాక్సెప్టెన్స్ డేటా రెడీ చేసావా? ఏంటి వాళ్ళు కూడా మాట్లాడవా? ఇలా ఎన్నాళ్ళు తప్పించుకుంటావు? నేను లేనప్పుడు క్లయింట్ కాల్ చేస్తే? హాయ్ టిమ్, హౌ ఆర్ యు? Hey Banu, where are we on the costing numbers? నిన్నే పిలుస్తున్నారు. హలో అండి. బాగున్నానండి. I have been through the project status files. They look fine. I've already sent an email and CC'd to Tracy as well. I can send it to you again if you like. Is the acceptance data ready? No Tim, that's gonna take a while because we have 4 days off, so nobody is in office right now. Why is everyone on leave? Is there an occasion or something? Yeah, actually it's Pongal. It's like the Christmas you have. So it's a big festival in this part of the world. I didn't know So that. everybody goes off for 4 days back to their hometown. I would like you and RK also to take leave. Thanks, Tim. Happy Pongal. See you on Monday, Tim. Bye-bye. మీలాగా ఇంగ్లీష్ మాట్లాడలేను కానీ అర్థమవుతుందండి. అయినా క్లయింట్ కూడా చెప్పాక ఇంకేంటండి, బస్ ఎక్కేస్తే పొద్దునేసరికి ఎంచక్క మంచి వేడివేడి నెయ్యిడ్లీ తినొచ్చండి. బెజవాడికి ఫ్లైట్లో వెళ్ళినా రోడ్డు మీద వెళ్ళినా ఒకే టైం పడుతుందండి. పోనీ మా బండికాడి కారులో మిమ్మల్ని దారిలో దింపి వెళ్ళిపోనా? అరే ప్రసాద్, చెప్పరా బంటి, అర్జెంట్ గా విజయవాడకు టికెట్ బుక్ చేయ నాకు. రే పండగ సీజన్ పని చేసుకునేరా పెట్టి. అరే బ్లాక్ లో అయినా పర్లేదురా, అర్జెంట్ అంటే అర్జెంట్. రే నువ్వు ఇప్పుడు అర్జెంట్ గా పండగ కూరలు ఉట్టుకొట్టాలేంటి కానీ ఈసారి ఇక్కడ కానిచ్చి. అరే ప్రసాద్, టికెట్ నాకు కదరా, రామకృష్ణ గాడికి రా. ఆడు వెళ్ళిపోతే మనం మొదలు పెట్టచ్చు. రామకృష్ణ ఆడెప్పుడొచ్చాడు? అరే అవన్నీ తర్వాత చెప్తాను, ముందు టికెట్ బుక్ చేసి నాకు ఫోన్ చేయి. సర్లే గానీ 1 గంటలో కాల్ చేయి. బస్సుకి ఎక్స్ట్రా వాటర్ బాటిల్ కావాలి, రగ్గు మెత్తది కావాలంటే చెప్పేస్తారు, ముందే చెప్తున్నా. అరే అవన్నీ నేను చెప్తాను రా. ఎందుకు సాయంత్రం ఎన్నింటికి ఫ్రీ అవుతావు? 10:30 క్లాస్ పంపించి వచ్చేస్తాలే. వచ్చేటప్పుడు జోగారావు గడికి కూడా చెప్పు. ఏంటి వాళ్ళ సాయంత్రం సో దగ్గర ఉన్నాడా అండి? పెట్టు వచ్చే కుప్పలు తెప్పలేకపోదు. ఉంటా, బాయ్. Goa? Yeah. When did you guys go to Goa? अरे हम तुम्हें भी बुलाने वाले थे, but you said you're busy in office. Yeah, but now Tim, my client, has given me and Ramkrishna 4 days ka chutti. Chalo, koi baat nahi. You guys have fun. I'll see you guys when you're back. Hey, so why don't you fly tomorrow morning? No. You and Manish should spend some time together. You guys have had enough drama from me. Chalo, I'll see you guys. You guys have a good weekend. I'll see you once you're back. Chalo. Bye. You take care. Bye. ఎప్పుడు సైలెన్స్ లో పీస్ కనిపించే నాకు ఇప్పుడు లోన్లీనెస్ కనిపిస్తోంది. నన్ను నేను క్వశ్చన్ చేసుకోకుండా ఉండలేకపోతున్నాను. అనే త్వరగా పోదు, బస్సు వెళ్ళిపోద్దాం. ఒరేయ్, మరీ బాత్రూంలో సిగరెట్లు అవి కాల్చకరా. అరే జాగ్రత్త, నువ్వు కూడా వచ్చింటే బాగుండేదిరా. మీ నాన్న చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇలాంటివన్నీ పెట్టగానే రేపు మా ఫ్రెండ్ వాళ్ళ మదర్కి లంచ్కి వస్తానని ప్రామిస్ చేసి ఆవిడ నా కోసం సీరియస్ గా వాళ్ళు బొబ్బట్లు చేస్తున్నారు. సరే పోనీ మీ అమ్మకి ఏమైనా చెప్పమంటావా? అసలు ఏం చెప్పద్దు. ఒరే బాను మిస్ కాల్. ఏంటి బాను ఫోన్ చేశారు? ఈ ఐఫోన్ టచ్ ఇరిటేట్ చేస్తుంది. సర్లే ఎక్కడున్నావు? ఇప్పుడే తెనాలి బస్ ఎక్కుతున్నాను. రే మంది తీసుకుంటా, టానిక్ మూసేస్తాడు మళ్ళీ. అలాగే బా. ఆగు, సురేష్ గారు ఫోన్ చేస్తున్నాడు. ఆగు.
నేను కూడా ఆలోచిస్తున్నా, ఇంటికి వెళ్ళాలా లేకపోతే. నేను ముందే చెప్పాను కదండి, మీరు ఊరెళ్తే బాగుంటుందండి. మీ అమ్మా నాన్న కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. అది కాదు, రేపు మార్నింగ్ 5 స్టార్ట్ అయితే విజయవాడ ఎప్పటికి వెళ్తాం? పొద్దున 10 వెళ్ళిపోవచ్చండి. ఓకే, సీ యూ ఎట్ 5. సరే, బస్ ఎక్కించి వచ్చేస్తాను. ఈడు వెళ్ళేదా కన్ఫర్మేషన్ లేదు. గమని వచ్చారా బాబు? నీ ఫ్రెండ్ డింపుల్ కూడా తీసుకురారా. పదరా. ఎక్కడికి? భాను ఫోన్ చేసింది. భాను నేను విజయవాడకి నీ కార్లోనే వెళ్ళిపోతున్నాం. ఓకే పద, ఇంటికి వెళ్దాంరా. చెప్పరా జోగారు. ఏంట్రా వస్తున్నావా? వస్తున్నా, కానీ రామకృష్ణ గడుతూ. మరి ఉంటే ముందు మందా? మన అపార్ట్మెంట్ ఉందా, కిందకి వెళ్ళి స్ట్రైట్ గా వెళ్ళి లెఫ్ట్ తిరిగి రైట్ తిరిగి యూటర్న్ తిరుగు. అక్కడ తొప్పులు ఉంటాయి, అందులోకి వెళ్ళి తాగి. మెల్లమెల్లగా కోపమే కోసే మెల్లమెల్లగా నవ్వులే. మీ ఫాదర్ ఏం చేస్తుంటారు? హీస్ ఇంటూ కన్స్ట్రక్షన్. నన్ను చూసే అమ్మగారు? మెల్లమెల్లగా దారిలో హాయే మెల్లమెల్లగా దూరమే పోయే మెల్లమెల్లగా అర్థమే అయ్యే మెల్లమెల్లగా దగ్గరాయే. ఓ కాదల్ ఓ కాదల్ చాలా హ్యాపీగా ఉందండి. నా ఫ్రెండ్స్ అంతా నా కోసం వెయిట్ చేస్తుంటారు, హైదరాబాద్ కబుర్లు చెప్తానని. మీకు తెలుసా, తెనాల్లో మాకు సీక్రెట్ ప్లేస్ ఉంది. రెగ్యులర్గా మా బ్యాచ్ అంతా అక్కడే పోగొత్తాం. ఇప్పుడు వెళ్ళాక కూడా అక్కడేనంట, డ్రింక్ పార్టీ. ఏం చెప్తావు నీ ఫ్రెండ్స్ కి? నా చేత అడ్డమైన పనులు చేయించి చంపేస్తున్నారా బాబు అనా? అయ్యో భలేవారండి. నాకు మన ఆఫీస్ చాలా నచ్చిందండి. అడుగు పెడితేనే పాజిటివ్ ఫీలింగ్. అక్కడున్న వాళ్ళంతా నాకన్నా చదువుకున్న వాళ్ళు, తెలివైన వాళ్ళు. వాళ్ళతో కలిసి పని చేస్తుంటే ఎంత నేర్చుకోవచ్చండి. పరిస్థితుల వల్ల లైఫ్లో ఎప్పుడు ఏది నేర్చుకునే అవకాశం రాలేదండి. ఇప్పుడు కొత్త పని నేర్చుకుంటుంటే చాలా చాలా బాగుంది. నిన్ను ప్రీతి దగ్గర కొత్త ప్రాజెక్ట్ గురించి కేటీ తీసుకోమన్నాను కదా, అదేమైంది? పండగ తర్వాత స్టార్ట్ చేద్దామన్నారండి ఆవిడ. ఓకే, ఫర్గెట్ ఇట్. కేటీ నేనే ఇస్తాను. మండే నుంచి స్టార్ట్ చేద్దాం. మీ పేరంటే మీకు ఇష్టమా? ఏ నాకెందుకో మీ పేరు మీకు సూట్ అవ్వలేదు అనిపిస్తుంది. మరి పేరైతే బాగుండేది. అంజలి, దర్శిని, కావ్య, సంయుక్త. నీకైతే శ్రీనివాస్, గోపి, మురళి, రవి, జగదీష్. నీకు నీ పేరే కరెక్ట్ గా సూట్ అయింది. రామకృష్ణ. నా మాట విని పేటెంట్ తీసేసుకో. ఈ 3 నెలల్లో ఫస్ట్ టైం మిమ్మల్ని నవ్వుతూ చూస్తున్నాను. నాకు పండగలంటే తెగ సరదా అండి. అసలు పండగలను డిజైన్ చేసిందే మనం ఎంజాయ్ చేయడానికి. పండగ రోజుల్లో మన అమ్మల్ని చూడండి, దేవుడు ముందు కూర్చొని పూజ చేస్తుంటే ఆ దేవుడి కన్నా ముద్దొచ్చేస్తుంటారు. మౌనమే తీసే మెల్లమెల్లగా
నన్ను చూసే మెల్లమెల్లగా దారిలో హాయే మెల్లమెల్లగా దూరమే పోయే మెల్లమెల్లగా అర్థమే అయ్యే మెల్లమెల్లగా దగ్గరాయే ఓ కాదల్ ఓ కాదల్ ఓ కాదల్ ఓ కాదల్ ఓ కాదల్ ఇదే ఇల్లు కార్ లోపలికి తీసుకెళ్ళచ్చు. నీ సంగతి ఏంటి? పండగ అయిపోగానే వచ్చేస్తావా లేదా వీకెండ్ దాకా రావా? లేదండి, యాక్చువల్లీ ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు. అందులో ఒకటి కుదిరేలా ఉంది. అమ్మాయి గురించి బ్యాక్గ్రౌండ్ ఎంక్వైరీ చేస్తున్నారు మా వాళ్ళు. అదేదో అయిపోతే డేట్లు అవి అనేసుకుంటాం. 3 అంతుల్లో పండగ అయిపోగానే వెంటనే వచ్చేస్తాను. మీ సంగతి ఏంటి? వెళ్ళేటప్పుడు నాతో పెట్టుకోకు. నువ్వు వెళ్ళిపో. మా నాన్న పంపిస్తారు నన్ను. ఏంటి కొంచెం లావెక్కినట్టున్నా? అందరు అమ్మలు ఏంటి చిక్కిపోయావని అడుగుతారు. నువ్వు చూడు. నీ వయసు ఆడపిల్లలందరూ పెళ్లి చేసుకుని ఎంత హ్యాపీగా ఉన్నారు. నువ్వు చూడు. అయితే ఏంటి, లావెక్కితే పెళ్ళవదా? పొగరు తలకెక్కితే అవ్వదు. నువ్వు నాతో అసలు మాట్లాడకమ్మా. ఆ అబ్బాయి రామ్కి నీకు సరే అయిపోయింది కదా. నువ్వు చూసుకున్న అబ్బాయి నీకే నచ్చలేదు కదా. ఈసారి మమ్మల్ని చూడని. అమ్మా, నీతో మాట్లాడినాను కదా, నాతో మాట్లాడుకు. కొంచెం వెయిట్ పుటాన్ అయినట్టున్నావు. యా, ఆఫీస్లో పని ఎక్కువైంది. జిమ్కి వెళ్ళడం కుదరట్లేదు. బ్రేకప్ స్ట్రెస్ అంతా ఫుడ్ పైన చూపిస్తున్నట్టున్నావు. నీ సైడ్ నుంచి కలవడానికి ఏమైనా ఎఫర్ట్ పెట్టావా? సిచ్యువేషన్ ఏదైనా కానీ నాతో ఏ ప్రాబ్లం అయినా ఉంటుంది. నాకు 30 ఏళ్ళని గుర్తు చేశాడు నాన్న. ఇన్నేళ్ళుగా ఎప్పుడు లేని ప్రాబ్లం అదేంటో ఇప్పుడే కొత్తగా. బై ద వే, రామ్ ఇస్ ఆల్సో 30. మరైతే అబ్బాయి లేకపోయినా నువ్వు బాగానే ఉండగలవు అని అర్థం. మరి ఆ పనిలో ఉండు. అమాయకంగా పూజ చేసుకుంటున్న మా అమ్మ నిజంగానే ముద్దొస్తుంది. వీడు అమాయకంగా చెప్పాడో తెలివితో చెప్పాడో కానీ కరెక్ట్గా చెప్పాడు. వీడు మీడియోకరే ఫర్ షూర్, కానీ ఇంట్రెస్టింగ్ మీడియోకర్. సౌజన్య గారు, స్వీట్స్ తీసుకోండి. మా ఊరు జిలేబీ ఫేమస్ చాలా. ఇది మీ ఆవకాయ, ఇది గోంగూర. థ్యాంక్స్ రామకృష్ణ. మీరు భలేవారే. వచ్చేసారా? మీరు ఎప్పుడో కానీ వెళ్ళారు కదా. ఓ 2 రోజులు ఉండొస్తారనుకున్నా. తీసుకోండి. ఇవేంటి? ఇవి కజ్జికాయలు, ఇది కారపూస, మా అమ్మ చేసింది. ఇది మా ఊరు జిలేబీ. మీరు కంపల్సరీ టేస్ట్ చేయాలి. నాకు లంచ్ టైంకి SOW మెయిల్ చేయి. పోస్ట్ లంచ్ రిపోర్ట్స్ మీద వర్క్ చేయి. ఐ నీడ్ ఎవ్రీథింగ్ బై COB. COB? క్లోజ్ ఆఫ్ బిజినెస్.
ఈ మెయిల్ నువ్వు డ్రాఫ్ట్ చేసావా? ఏంటి రామకృష్ణ, ఏంటి తెనాలి విశేషాలు? మా వాళ్ళు హైదరాబాద్ వాటర్ బాగా వంటపడ్డాయని చెప్తున్నారు. మంచి రంగు వచ్చానట. ఓకే అయితే ఉంటాను, మరి బ్రేక్లో కలుద్దాం. చెప్పరా రమేష్? ఎక్కడరా, వెళ్ళినప్పటి నుంచి ఏదో కడావిడి, అందరినీ కలవడమే కుదరలేదు. పండక్కే వచ్చా, ఇంకో 12 కూడా వచ్చాలే. చెప్తా, నువ్వు లేకుండా నా పెళ్ళి అవుతా, నీకు తెలుసు కదరా. హైదరాబాద్ వెళ్ళాక మేమంతా ఆంతలేదురా నీకు. సర్లే ఉంటా, ఆఫీస్ లో ఉన్నా. నెక్స్ట్ మంత్ దాకా లీవ్స్ ఏం ప్లాన్ చేసుకో. సర్ప్రైజ్ లీవ్స్ లాంటివి ఏమైనా ప్లాన్ చేస్తే మర్చిపో. అంటే ఏంటి? మా అమ్మ నాన్నని తిరుపతి తీసుకెళ్లాలని 2 నెలల ముందే సుప్రభాత సేవకి ఆన్లైన్ లో బుక్ చేశానండి. సరే, ఫ్రైడే వెళ్ళి మండే వచ్చేస్తావా? శుక్రవారం పొద్దున వెళ్ళి మండే మార్నింగ్ కల్లా ఆఫీస్ లో ఉంటానండి. నేను అడిగింది కూడా అదే. తిరిగి వచ్చాక ట్రైనింగ్ ఇస్తాను, గుర్తు చేయమన్నారు. మేము తెనాల్లో కూర్చొని ఇంత జీతాలు ఎందుకు ఇస్తున్నారు అనుకునేవాళ్ళం. ఇప్పుడు అర్థమవుతుంది నాకు. ఇంకేనాళ్లే, పెళ్ళైపోతే నువ్వు కూడా మిగతా వాళ్ళలాగా 6 అవ్వగానే ఎక్కడ పనులు అక్కడ వదిలేసి బ్యాగ్ వేసుకుని బయలుదేరిపోతావు. ఊరెళ్ళొచ్చావు కదా, పెళ్ళెప్పుడు? ఏం పెళ్ళో లేండి, అసలు పెళ్ళనేది రాసి పెట్టిందో లేదో కూడా అర్థం కావట్లేదు నాకు. ఏమైంది? అది వాళ్ళకి మా సంబంధం చెప్పిన వాళ్ళు నాకు 29 అబద్ధం చెప్పారట. నాకు అవేవి తెలియదులేండి. తీరా జాతకాలు చూసేసరికి అసలు విషయం బయటపడింది. అంటే నాకు ఏజ్ ఎక్కువైందని అమ్మాయి వద్దంది. అంటే ఏజ్ ఎక్కువైందని ఆమె నేను రిజెక్ట్ చేసిందా? డిన్నర్ ఏంటి? నా ట్రీట్. పద, బైక్ ఇక్కడ వదిలే. అనకూడదు కానీ మీలో కూడా చాలా సడిసం ఉందండి. నేను ఇక్కడే ఉంటాను. టెరెస్ పైకి వెళ్దామా? సరే ఉండు. Cheers. Cheers. నువ్వు తాగవు కదా, మరెందుకు చెప్పలేదు? మీరొకరే తాగితే బాగోదని. అబ్బాయిలు కంపల్సరీ తాగాలని, అమ్మాయిలు అసలు తాగకూడదని ఎక్కడా లేదు. ఇట్స్ ఆల్ హియర్. ఏం ఆలోచిస్తున్నావు? అది కింద మీ ఫ్రెండ్స్. ఓ అదా. ఈషా నాకు బెంగళూరులో పరిచయం. అప్పట్లో స్విమ్మింగ్ క్లాసెస్కి వెళ్ళేదానిలే. మనీష్ తన బాయ్ ఫ్రెండ్. 1 yearగా ఇద్దరు లివింగ్ లో ఉంటున్నారు. పెళ్లి చేసుకుంటారా? ఏమో, అయినా ఇద్దరు మనుషులకి ఇష్టం అయితే ఏది తప్పు కాదు రామకృష్ణ. మీరు భలే తెలివిగా మాట్లాడతారండి. మిమ్మల్ని చూస్తుంటే అమ్మాయిలు కూడా ఇంత తెలివిగా ఉంటారనిపిస్తుంది. అయ్యో భలేవారే, నేను అలా అనలేదు. మంచిగా కాంప్లిమెంట్ అనుకోండి. సో మొత్తానికి అమ్మాయి చేత రిజెక్ట్ చేయించుకుని మరీ వచ్చావన్నమాట, అంతేనా? అమ్మాయిలైతే ఏంటండి, వాళ్ళకు కూడా ఇష్టాలు ఉంటాయి కదా. నేను గొప్ప అందగాడిని కాదని నాకు తెలుసు. 33 ఏళ్ళు తెనాల్లో తప్ప ఎక్కడా లేను. డబ్బులు కూడా పెద్దగా ఏమీ కూడబెట్టలేదు అనుకోండి. అలా అని చెప్పి నన్ను నేను తక్కువగా అనుకోనండి. ఎందుకంటే కష్టపడి పని చేయగలను, ఉన్నంతలో సంతోషంగా ఉండగలను. నా లోపల నాకు గుర్తు చేసే అమ్మాయి కన్నా నాతో ఉన్న దాంట్లో సర్దుకుపోయే అమ్మాయి వస్తే చాలు, హ్యాపీ.
బయట వాళ్ళు ఎలాగో రకరకాలుగా అనుకుంటుంటారు, కానీ చుట్టాలు కూడా చిన్న చూపు చూస్తుంటే బాధేస్తుంటుంది. అక్కడికేదో మనమే కావాలని పెళ్లి మానేసుకున్నట్టు. ఎవరికి మాత్రం ఉండదండి లైఫ్లో మంచి ఉండాలని. తినాలి. Ramakrishna, you know Hindi? కొంచెం తోడా. English? అర్థమవుతుందండి. I saw your Facebook profile. Very nice pictures. Especially that girl kissing you in the picture. You're very cool, yeah. గర్ల్ కిసింగ్ లాంటి ఏమి లేవండి. మై ఫ్రెండ్ సాఫ్ట్వేర్, నా ఫ్రెండ్ దగ్గర ఒక సాఫ్ట్వేర్ ఉందండి, తను చేసి ఇచ్చాడండి. Morph picture? అవునండి. तो वो गर्लफ्रेंड नहीं है? No girlfriend. I'm looking for marriage. Direct marriage? Yes, direct marriage. No. Not even half girlfriend? No, only marriage. तो कैसा है फिर? No experience? Isha. Experience is needed, yeah. Put it for him. థ్యాంక్ యూ. ఏ రామకృష్ణ, ఏమనుకోకు. ఈషా మనీష్ కొంచెం హైలో ఉన్నారు. అదర్వైజ్ దే వెరీ స్వీట్. పర్లేదు బాను, నా లాంటి వాళ్ళని వాళ్ళు ఎప్పుడు చూసుంటారు కదా, అందుకే కొంచెం వింతగా అనిపించుంటాను. చూడ్డానికి మటుకు భలే ఉన్నారు ఇద్దరు. ఆ అమ్మాయి పెద్దగా కలర్ లేకపోయినా మంచి కళ ఉంది మొహంలో. ఇలా ఎలా ఉంటావు ఎప్పుడు పాజిటివ్గా? బోర్ కొట్టదా? అయ్యో, అంత లోతుగా ఆలోచించండి బాబు, భయం వేస్తుంది. నవ్వు వస్తే ఆపుకోలేను, ఏడుపు వస్తే అస్సలు ఆపుకోలేను. మా అమ్మలా చిన్నప్పటి నుంచి అందరూ తెగ తిట్టేవాళ్ళు, ఏంట్రా అమ్మాయిలా ఏడుస్తున్నావు అని. చెల్లి పుట్టాక అది కూడా ఏడ్పించడం మొదలెట్టింది. ఓ, నీకు చెల్లి కూడా ఉందా? ఇప్పుడు లేదులేండి, ఎవరో క్రిస్టియన్ కుర్రాన్ని ప్రేమించి ఇల్లు వదిలేసి వెళ్ళిపోయింది. వెళ్ళి కూడా ఈ ఆగస్ట్కి 5 ఏళ్ళు అయిపోతుంది. మా నాన్నకు మాత్రం ఏ మొహం చెల్లుతుంది చెప్పండి. అందుకే సగం నా కోసం ఎవరిని సంబంధాలు అడగడానికి వెళ్ళారనుకుంటా. నీకు అడ్వైజ్ ఇవ్వనా? బాస్లా కాదు, భానులా. ఎవరినైనా ఇష్టపడితే వాళ్ళని రెస్పెక్ట్ చేయి. రెస్పెక్ట్ చేయడం అంటే వాళ్ళ ఇష్టాలని కూడా. ఏంటి గాల్లోకి చూస్తున్నావు? ఏం లేదురా. అది కాదు కానీ నాకెందుకో నీ చీటీ చిరిగేయడం దగ్గర పడిందేమో అని అనుమానంగా ఉంది. ఒరే బంటి, ఎలా అయినా ఇంగ్లీష్ బాగా మాట్లాడడం నేర్చుకోవాలరా. అది ఇప్పుడు మొన్న నీ వయసు ఎంత? 35. 33రా. ఫోన్లే, చాలా సంతోషం. ఇప్పుడు 33 ఏళ్ళుగా నీకు ఇంగ్లీష్ రాకపోతే లేని సమస్య ఇప్పుడు కొత్తగా ఏమొచ్చిందని. పాపం బాను, నేను ఇంగ్లీష్ మాట్లాడడం ఇబ్బంది అవుతుందని తనే ప్రతిసారి క్లయింట్ కాల్ తీసుకుంటుందిరా. ఫోన్లే, అలా చెప్పు. అంటే ఇప్పుడు మెల్లగా నువ్వు ఏదో రకంగా ఇంగ్లీష్ నేర్చేసుకుని మీ క్లయింట్లతో మాట్లాడేస్తూ ఉంటే అది మీ బాస్ చేసి ఇంప్రెస్ అయ్యి నేను యూఎస్ పంపించి వాళ్ళు నిన్ను పనిమంతడానికి నువ్వు అక్కడ ఉంచేసుకుని ఈ గ్యాప్ లో నువ్వు ఎప్పుడో ఇండియా వచ్చినప్పుడు పెళ్లి చేసుకుని రేపు నువ్వు మీ ఆవిడ మీకు పుట్టబోయే పిల్లలు ఇంట్లో కూడా ఉత్త పుణ్యానికి ఇంగ్లీష్ లో మాట్లాడుకుంటూ ఉంటే ఆ హ్యాపీ ఫ్యామిలీని మేము ఫేస్బుక్ లో చూసి ధరించాలంటావు, అంతేనా? మనసులో ఇన్ని కోరికలు పెట్టుకుని రోజు పొద్దున్నే లేచి చంటి సినిమాలో వెంకటేష్ లాగా బొట్టు పెట్టుకుని మంచోడ్లా నటిస్తావా? రేయ్, ఎందుకు చిరాకు పడుతున్నావురా? ఏం చేయమంటారండి, ఆకలేస్తుంది. చాక్లెట్ మిల్క్ షేక్ కూడా రాలేదు. చెప్పాం కదా వస్తుందిలే, చిరాకు ఎందుకు పడుతున్నావు? అయినా అదొకటే కాదులే, ఈ మధ్య నా ఫ్రెండ్స్ కూడా నన్ను బాగా ఇగ్నోర్ చేస్తున్నారు. ఇంతకు ముందంటే అందరం మన ఇంట్లోనే చిల్ అయ్యేవాళ్ళం, ఇప్పుడు ఎందుకో తెలియదు రావడమే మానేశారు. అర్థమైందిరా, నేనున్నాననే కదా. పైగా వయసులో మీకన్నా పెద్దవాడిని కాబట్టి మీరందరూ ఇబ్బంది పడుతున్నారు కదా. అర్థమైనట్టుంది. ఓ పని చేద్దాం,
అవన్నీ ఏమీ పట్టించుకోదని చెప్పు. రేపు మార్కెట్కి వెళ్ళి మంచి క్యారమ్ బోర్డ్ తెచ్చుకుందాం. ఈ సండే సాయంకాలం కల్లా హాయిగా వేడి వేడి పకోడీలు చేసుకుని క్యారమ్స్ ఆడుకుందాం. ఆదివారాలు మనం అందరు కలిసి ట్యాంక్ బ్యాండ్, లుంబిని పార్క్, బిర్లా మందిర్, వండర్లా, జూ పార్క్, ఓషన్ పార్క్, ఐమాక్స్ పగలే బయలుదేరితే గోల్కొండ కూడా చూసేయచ్చు. హాయ్, వాట్సాప్? చాక్లెట్ మిల్క్ షేక్. వావ్, చాక్లెట్ మిల్క్ షేక్. ఓకే, మీరు కూర్చొని నేను వాష్రూమ్కి వెళ్ళొస్తాను. భానుకి చాక్లెట్ మిల్క్ షేక్ చాలా ఇష్టం రా. ఇప్పుడు నువ్వు హైదరాబాద్ చెన్నైలో అవుతుంది 3 నెలలు అవుతుంది. అప్పుడు నేను ఎక్కడున్నావు? నీతోనే ఉంటున్నా. మరి నేనేం ఇష్టంగా తింటానో తెలుసా? నువ్వు ఏదైనా తింటావు కదరా. రామకృష్ణ పద, అసలే బాగా లేట్ అయిపోయింది. ట్రాఫిక్ లో ఐనాక్స్ దాకా వెళ్ళాలి. తీసుకెళ్దాం. అరే నువ్వు ఇంకోటి చెప్పుకుని తాగేసి నువ్వు వెళ్ళి ఇప్పటికే లేట్ అవుతుంది. నువ్వు రాత్రికి ఏదో తినేస్తే నేను భోజనం చేసి వస్తా. ఏం కావాలి సార్? 1 more chocolate milkshake with extra chocolate chips, extra chocolate sauce and extra chocolate ice cream. చాక్లెట్ అయిపోయింది సార్, కావాలంటే గోవా ఉంది. గోవా సార్ అంటే జాంకాయ్. ఈ చిప్స్ అవి కావు కానీ ఈ టైంకి మంచి మిరపకాయ బజ్జీ ఉండాలి అసలు. రామకృష్ణ, అకౌంట్ డేటా పంపించేసావా? పంపించేశాను, ఓకే అన్నారు. సర్లే పద బయటికి వెళ్దాం. మనిద్దరమా? ఏ రావా? బ్రదర్ మనం మళ్ళీ ఆడుకుందామే. ఎవరెళ్ళేది? నువ్వు కూర్చో, నేను ఇప్పుడే లోపలికి వెళ్ళి వస్తాను. ఓకే? అలవాటు లేని ఎన్నో ఎమోషన్స్ కనిపిస్తున్నాయి. బాగున్నాయి. నా పక్కనే తిరుగుతున్న మనిషి ప్రపంచం నాకన్నా ఎంత వేరుగా ఉందో. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా థ్యాంక్స్. నువ్వు హ్యాపీ కదా? మన పక్కన వాళ్ళు హ్యాపీగా ఉంటే మనం కూడా హ్యాపీగా ఉంటామని నాకు ఎవరో చెప్పినట్టు గుర్తు. ఆయన పేరు తెనాలి రామకృష్ణ. నువ్వు నీ సిస్టర్ని మిస్ అవుతున్నావని నువ్వు తెలిసిన ఎవరికైనా అర్థమైపోతుంది. కానీ ఇప్పటిదాకా ఎవరేం చేయలేదు బాను.
నాకు ఈ అబ్బాయిలు అర్థం కారని ఇంకోసారి అర్థమైంది. నిన్న కొత్త రామకృష్ణను చూశాను. నిజానికి కోపం రావాలి, కానీ రాలేదు. రామకృష్ణ ప్రిన్స్ ఇచ్చాను చూడు. డ్రామా ఆపుతావా, లేకపోతే ఇలాగే ఉంటావా? వాడేం చేసినా నాకు నచ్చేస్తుంది. బై ద వే, నాకు నేను కూడా నచ్చుతున్నా. అమ్మాయిలకి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంటే ఇష్టం. నువ్వు నవ్వటం కాదు, వాళ్ళని నవ్వించు. మాటల మధ్యలో సైట్ స్మెల్స్ ఇవ్వాలి. ఇలా మధ్య మధ్యలో ఫిలాసఫీ మాట్లాడాలి. Hi, Ravi. Hi. How are you? I'm good. How's the project going on? Yeah, it's good. It's on time? Yes. Great. I'm glad you like the work. Thanks. Yeah, okay. Okay, I'll call you later. Bye. Good morning, Samar. Hey, Banu. Banu, I saw that appreciation mail. Good job. Thank you, Samar. నాతో పాటు రామకృష్ణ కూడా చాలా కష్టపడ్డాడు. He deserves half the credit too. Good job, Banu. వీడెందుకో నాకు అందంగా కనిపిస్తున్నాడు. వీడే కాదు, హోల్ హార్టెడ్ గా నవ్వుతున్న ప్రతి ఒక్కళ్ళు అందంగానే కనిపిస్తున్నారు. అందం అంటే ఆఫ్టర్ ఆల్ కంటికి నచ్చే విజువలే కదా.
ఎక్కడున్నారు? ఫ్యాట్ రీజన్ రా. మరి నాతో ఆఫీస్ అయిపోయాక ఇంటికి వెళ్ళిపోతున్నానని చెప్పు. అది అనుకోకుండా రాకేష్ గారు వస్తానా? ఎందుకు రాసి వెళ్ళి చెప్తావు? రామకృష్ణ గారు వచ్చాక మా ఇల్లు వాడుకోవడానికి అవ్వట్లేదనేగా నన్ను బాగా వాడు చేస్తున్నారు. అది మరీ ఫోర్స్ చేస్తుంటే. సర్లే ఇంక సోది చెప్పక. మినిమం మనశ్శాంతి లేదు. ఏరా బంటి, ఇక్కడేం చేస్తున్నావురా? సిగరెట్ తిరిగేసి పెట్టుకున్నావురా? నేను ఇక్కడ ఉన్నట్టు ఎవరు చెప్పారు? అదేంట్రా తెల్ల చొక్క వేసుకున్నావు కదరా. మనసు బాగాలేదని మందేద్దాం అంటే ఆ ప్రశాంతత కూడా లేదు నాకు. అరే మధ్యాహ్నం ఆఫీస్ టీం అంతా కలిసి లంచ్కి వెళ్ళావరా? ఫొటోస్ చూస్తావా? అదే అరే చూడు చూడు, ఇటు చూడు, ఈ ఫోటో చూడు. బాను ఎంత బాగా అవుతుంది కదా. బాగుంది కదా బాను? రే చూడరా, ఈ ఫోటో చూడు, ఈ ఫోటో చూడు, ఇక్కడ చూడు. ఇప్పుడు నేను మామూలుగా ఎవరికి ఉచిత సలహాలు ఇవ్వను. ఏదో నువ్వు మంచోడు కాబట్టి, నీ సుడి బాగుండి నేను మందేసున్నా కాబట్టి నీకేదో చెప్పాలనుకుంటున్నాను. చెప్పే జాగ్రత్తగా విను. నువ్వు ఎటు వెళ్తున్నావు నీకు అర్థం అవుతుందా? ఎందులే వయసులో పెద్దోడు మళ్ళీ. ఇప్పుడు మనలో అన్నమాట నీకు 35 ఉంటాయి కదా. 33 రా. 33 అంటే 10 ఏళ్ళు తక్కువ ఏం కాదు. 33 అనేది పెద్ద సంఖ్య, చిన్న సంఖ్య ఏం కాదు. వయసులో చిన్నోడు వీడికేం తెలియదు అనుకుంటున్నారు ఏంటో. ప్రతిదీ అబ్జర్వ్ చేస్తున్నా. రోజు పక్క బాబెడి దువ్వేవాడు, ఇవాళ పైకి దువ్వావు. బొట్టు ఉండేది రోజు, ఇవాళ ఏమైంది? ఫేస్ కి పౌడర్ పెరిగింది, కండలు పెరుగుతున్నాయి, కసరత్తు పెరుగుతుంది. మాకు తెలియదు అనుకుంటున్నారేంటి? ఇవన్నీ దాన్ని తగులుకోవడానికేగా. అదేంట్రా ఆడపిల్లని దాన్ని దీన్ని అనుకూడదా? తప్పురా. అయిపోయి ఇదిగో చెప్తాను జాగ్రత్తగా విను. ఒక అమ్మాయికి 22 ఏళ్ళకి పెళ్లి అయితే చాలా క్యూట్ అని అర్థం. ఒక అమ్మాయికి 26 ఏళ్ళకి కూడా పెళ్లి అవ్వలేదంటే అది కన్ఫ్యూజ్డ్ అని అర్థం. ఒక అమ్మాయికి 30 ఏళ్ళకి కూడా పెళ్లి అవ్వలేదు అనుకో, అది చాలా కాంప్లికేటెడ్ అని అర్థం. కాంప్లికేటెడా? ఆ మాటకు వస్తే నాకు అదే వయసు కదరా. నీకు డిలే అవసరం లేక అవ్వలేదు, అవకాశం లేక అయింది. ఎంత 30 ఏళ్ళు వచ్చినా భానులో ఇంకా చిన్నపిల్ల ఉందిరా. తనకు అదే అందం. ఆఫీస్లో ఎన్ని సమస్యలు వచ్చినా చాలా ఈజీగా సాల్వ్ చేసేస్తుంది. దాన్ని చూస్తుంటే చాలా గర్వంగా ఉంటుంది. ఇప్పటికీ భాను మాటలకి ఆశ్చర్యపోతూనే ఉంటా. భానుని భలే బాగా పెంచారురా. అమ్మాయి అంటే ఇలాగే ఉండాలనిపించేలా పెంచారు. రారా బంటి, రా కూర్చో. ఇంటికి తీసుకొచ్చాడు. రారా కూర్చో. హాయ్ బంటి. ఇద్దరు మాట్లాడుతుండండి, నేలే వంట సంగతి చూసేస్తా. హాయ్ బంటి. హౌస్ యువర్ కోర్స్ గోయింగ్ ఆన్? కోర్స్ అన్ని చాలా బోరింగ్ బాను. ఎందుకంటే లేడీ లెక్చర్స్ బాగా తక్కువైపోయారు మార్కెట్ లో. ఏంటో యువర్ ఫనీ. అసలు ఫన్ అంటే ఇది కాదు, మా ఫ్రెండ్స్ ఉంటే ఉంటది అసలైన ఫన్. యు నో లైక్ నెక్స్ట్ జనరేషన్ ఫన్. పట్టించుకోకండి, అల్లం అంటే నాకు తెలుసు, బెల్లంలో పుల్లగా ఉంటుంది అంటాడు. మా రామకృష్ణ గారి సెన్స్ ఆఫ్ హ్యూమర్ 6th సెన్స్ లాంటిది. ఉంటుందో ఉండదో అసలు ఎప్పటికీ తెలీదు. బట్ హీస్ గుడ్ యాక్చువల్లీ. ఆఫీస్ లో అందరినీ బాగానే నవ్విస్తాడే. వాడు చేసేదంతా రుతురాగల టైంలో కామెడీ కదా, దానికి ఇంకా ఆడియన్స్ ఉన్నారా? మీ డాడ్ బిజినెస్ టేక్ ఓవర్ చేస్తావా ఆర్ యు ప్లానింగ్ ఆన్ యువర్ ఓన్? ఈ బిజినెస్ జాబ్ కన్నా ముందు నేను నా లైఫ్ లో ఒక మంచి యూత్ఫుల్ బ్యూటిఫుల్ రొమాంటిక్ లవ్ స్టోరీ ఒకటి ప్లాన్ చేసుకున్నా. అందుకే ఈ విషయం ఆర్కే గడికి కూడా చెప్పలేదు. ఎందుకంటే వాడు చూడడానికి మనకన్నా పెద్దోడిలా ఉంటాడు, అది మాట్లాడితే మా నాన్నకన్నా పెద్దోడిలా ఉంటాడు. ఈ మూవీ అప్పట్లో సూపర్ క్రేజ్. కాలేజ్ మాస్ బంక్ కొట్టి వెళ్లేవాళ్ళం. ఖుషి గురించి నువ్వు మాట్లాడేది? ఖుషి ఖుషి అప్పుడు కాలేజా నువ్వు? అంటే అప్పటి దానివా? ఏదో ఒకసారి నీ బర్త్ సర్టిఫికెట్ చూపించు. అసలు నువ్వు పుట్టే టైం మీ ఊర్లో మున్సిపల్ కార్పొరేషన్ ఉందంటే
మాటల్లో మేకప్ వేసి మేనేజ్ చేస్తున్నావా? ఆడ అమాయకుడు కాబట్టి ఇవన్నీ నమ్మేశాడు. మావాడిని మోసం చేస్తుంటే చూస్తూ ఊరుకుంటా అనుకున్నావా? నువ్వు కొట్టినా సరే, నువ్వు నేను చంపేసినా సరే, నేను మావాడిని కాపాడేస్తాను. రేయ్, ఏమైందిరా భాను? ఇది ఏజ్ విషయంలో మాకు మాట వచ్చింది, వెళ్ళిపోయింది. ఏమైందిరా? మేడం మెయింటెనెన్స్ ఎక్కువే. దాని ఏజ్ కి అది చేసే కవరేజ్ కి అసలు ఏమైనా సంబంధం ఉందా? గుంట బచ్చాగాడిని నాకే ఖుషి అప్పుడు కాలేజ్ అని చెప్పింది. అదే మీలాటోళ్ళు అడిగితే మినిమం 3-4 ఏళ్ళు మింగేస్తా తెలుసా? పాపం భోజనానికి వచ్చిందిరా. నువ్వు నీ నోటుదులా తాగపోతే. నేను భోజనం చేయలేదన్నే. अच्छा ही हुआ वो तो. हे रामकृष्ण. हे रामकृष्ण. रूम तलपे. आओ ना. आओ ना, बैठो. अरे कहाँ पे हो तुम? तुम्हें ढूंढ के थक गई मैं. बहुत अच्छे लग रहे हो. छेड़ मत उसे. क्या बात है? అలా ఏం లేదండి, మా ఇంటికి భోజనానికి వచ్చిందండి భాను. నేను వంటింట్లో ఉన్నానా, మా బంటిగాడు ఏదో తెలియక వాగేశాడు. ఈవిడ కోపం తెలిసింది కదా, పాపం తినకుండా వచ్చేసింది. బాక్స్ తెచ్చా, తర్వాత తినమనండి. राम पहले बताओ बात क्या है? देखो बिल्कुल चेंज हो गया वो. कैसा आया था अब देखो. इसका बॉडी लैंग्वेज और ड्रेसिंग सेंस सब बदल गया है. विलेज बॉय टू हैंडसम बॉय. बहुत स्मार्ट बन गया. कैन आई आस्क यू वन क्वेश्चन? क्या? यू లుక్ బోత్ గుడ్. నిజంగా నైస్. మీరిద్దరు చాలా బాగున్నారండి. కానీ ఈ లివింగ్ రిలేషన్షిప్స్ అని నాకు తెలీదండి. కానీ మీ ఇద్దరు ఎప్పుడప్పుడు విడిపోతారనే ఆలోచనే బాధగా ఉందండి. అయినా మీకేమనిపించట్లేదా? राम. रामकृष्ण, यू नो व्हाट, तुम बहुत अच्छे हो. థ్యాంక్ యూ. భాను కూడా అదే అంటుందండి. పాపం నా వల్ల తినకుండా వచ్చేసింది. ఈవినింగ్ నుంచి ఆకలి అంటుంది. ఇప్పుడు లేపినా లేగదు కదా. లేచిన తర్వాత తినమంటారా? తీసుకోండి. అసలు మా బంటిగాడు అనాలి నోటికి. भानुमति के अपने मूड स्विंग्स हैं. अभी उसका ब्रेकअप हुआ है. शी इज प्रिटेंडिंग टू बी हैप्पी, बट आई नो शी इज नॉट हैप्पी. उसको सीरियसली मत लो. పర్లేదండి, నేను బయలుదేరుతాను. కానీ చేయమని చెప్పండి. బాయ్ రామ్. గుడ్ నైట్ అండి. టేక్ కేర్. Next mail chadu. Dear Mr. Ram, please find attached quotation for your upcoming event with the guest list of 500 at Heritage Ovali, Mauritius. అటాచ్మెంట్ ఓపెన్ చేసిన అవసరం లేదు, ఎలాగో నీ దగ్గర ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుందిగా. హే రామ్, డాడ్ కాల్ చేస్తున్నాడు, మాట్లాడొద్దు. హా డాడ్. అనిమి ఎక్కడున్నావు? అరవింద్ అంకుల్ వాళ్ళ ఆఫీస్ ప్లాన్ కి 3 డిజైన్స్ చెప్పిస్తున్నా. ఇంటికి ఎప్పుడు వస్తున్నావు? లేట్ అవుతుంది, అంటే పెళ్లి టైంకి అంతా పనులన్నీ క్లోజ్ చేసుకోవాలి కదా. సో సరే, జాగ్రత్త. బాయ్. ఓకే బాయ్. ఏంటి నవ్వుతున్నావా? ఏదో పెళ్లి బడ్జెట్ షేర్ చేసుకుంటా అంటే మా నాన్న ఏదో పెద్దను జెంటిల్మెన్ అని ఫీల్ అయిపోయారు. ఇలా నువ్వు నన్ను హోటల్ రూమ్ కి పిలిచా అని తెలిస్తే అప్పుడు నీకు అసలైన పెళ్లి చేస్తారు. మారిషస్ లో ఎవరైనా హనీమూన్ ప్లాన్ చేస్తారు, వెడ్డింగ్ కాదు. నాకు హనీమూన్ ఒకటే రొమాంటిక్ గా ఉంటే సరిపోదు, వెడ్డింగ్ కూడా ఉండాలి. దట్ విత్ ఓన్లీ దోస్ పీపుల్ హూ రియల్లీ మ్యాటర్స్ టు us, రామ్. ఒక డెస్టినేషన్ వెడ్డింగ్ కోసం నువ్వు చేసిన 6 months సర్వే ఊరికే పోకూడదు,
కనీసం ఒక డాక్యుమెంటరీ తీయాలి. ఆర్ యూ మేకింగ్ ఫన్ ఆఫ్ మీ? ఆఖరికి నీ సూట్ మెజర్మెంట్స్ కూడా నేనే పంపాను. సో ఇర్రెస్పాన్సిబుల్. నిన్ను నమ్మి నా లైఫ్ నీ చేతిలో పెడుతున్నా. ఏమవుతుందో. లుక్ హూస్ టాకింగ్. రేపు మీరు చూసుకుంటూ లిప్స్టిక్ వేసుకుని కారు గుద్దేశాం. అది లిప్స్టిక్ కాదు, చాప్స్టిక్. యూఎస్ నుంచి నేను పికప్ అండ్ డ్రాప్స్ కోసం వచ్చినట్టుంది. నిమి 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 వాట్ యు డూయింగ్? వాట్ ద ఫక్ ఇస్ హ్యాపెనింగ్ రామ్? బాను మెయిల్ చేసింది. మళ్ళీ నీతో ప్యాచప్ అవడానికి. Let me just see it. Do you have anything to do with her? నాకు ముందే చెప్పే. Of course no. Baby, I don't have anything to do with this. Don't touch. నాకు ఇప్పుడే క్లియర్ చేయి. నన్ను ఇప్పుడు ఏం చేయమంటావు? Call her. What? I said call her, Ram. Ram. Okay, fine. హలో బాను, యా ఈ నంబర్ నుంచి కాల్ వస్తుందని నీకు అర్థమై ఉండాలి. నువ్వెవరితో మాట్లాడుతున్నావో. ఎక్స్క్యూజ్ మీ. But still, let me introduce myself to you again. I'm Nimisha Bopanna. Excuse me. Ram's fiancé. కన్వీనియన్స్ కోసం రిలేషన్షిప్స్ ని బ్రేకప్ చేసే వాళ్ళతో ఎలా మాట్లాడాలో మా ఫ్యామిలీ నాకు నేర్పించలేదు. ఎలాగో మాట్లాడుతున్నా కాబట్టి చెప్తున్నా. పార్ట్నర్స్ అంటే పెట్స్ కాదు బాను. టు బి అట్ యువర్ బెక్ అండ్ కాల్. నీలాంటి దాన్ని డేట్ చేయడం వల్ల నాలాంటి అమ్మాయి వాల్యూ తెలిసింది రామ్కి. ఇది నేను చెప్తోంది కాదు, తానే చెప్పాడు. కావాలంటే నీకు కూడా చెప్తాడు. థ్యాంక్స్ అండి. చాక్లెట్ షేక్ నీకు ఇష్టం కదా? నువ్వెవరు? అసలు నువ్వు ఎవరని అడుగుతున్నాను. నా ల్యాప్టాప్ ఓపెన్ చేసి నాలా మెయిల్ చేస్తావా? కంప్లైంట్ చేస్తే సైబర్ క్రైమ్ లో యుల్ బీ బిహైండ్ ద బాస్. ఏదో ఊరు నుంచి వచ్చాడు, కాస్త హెల్ప్ చేస్తే కెరియర్ టేక్ ఆఫ్ అవుతుంది అనుకున్నాను. జస్ట్ డిస్గస్టింగ్. వదిలేసి ఉంటే నీ స్కిల్స్ కి ఏ వాచ్మెన్ సెక్యూరిటీ గార్డ్ అయ్యేవాడు. నీ స్మాల్ టౌన్ బుద్ధి చూపించవు చూడు. నా పర్సనల్ లైఫ్ ఇంటర్ఫియర్ అవడానికి నువ్వెవరివి? మా చిన్నికి ఫోన్ చేసి మమ్మల్ని కలిపింది మీరే కదా, అలాగే అనుకున్నా. నువ్వు నేను ఒకటేనా? ఇక మీదట నేను చూడకూడదు. నువ్వుంటానంటే నేను వెళ్ళిపోతాను. నువ్వంటే ఉద్యోగం చూపించి పెళ్లి చేసుకోవాలి. నాకు ఆ కర్మ పట్టలేదు. ఏమైందిరా? నేను ఎందుకమ్మా ఇలా ఉన్నాను? ఎలారా? ఇలా రామకృష్ణ. ఈ రోజుల్లో ఎవరికైనా ఉంటుందమ్మా ఈ పేరు? నీకేరా చందమామలా చక్కగా ఉంటేనో. అసలు నేను హైదరాబాద్ వెళ్ళకపోయింటేనే బాగుంటుంది అనిపిస్తుంది నిజంగా. నేనెప్పుడు అర్హతకు మించి ఆశపడలేదమ్మా.
కానీ ఏం చేయను. బాను నిజంగా నచ్చింది, చాలా చాలా నచ్చింది. Cheers. నాకు నిజం చెప్పండి, నాకు అన్న తమ్ముడు ఉంటే ఇలాగే ఉండేవారా? What do you think? ఐ డౌట్. నిన్ను చిన్నప్పుడు హాస్పిటల్లో చూసినప్పుడే నాకు వేరే ఎవరు అవసరం లేదనుకున్నాను. యూనో, మీ అమ్మ కూడా ఇప్పటికీ దెప్పుతూనే ఉంటుంది అబ్బాయి లేడని. అదే నాన్నగా అడుగుతున్నాను, ఏంటి నీ ప్రాబ్లం? నీ ఛాయిసెస్ మీద నీకే కన్ఫ్యూజన్ కదా? ఈషా కాల్ చేసింది కదా, భయంగా ఉంది నాన్న. అందరూ ఏమనుకుంటారో అని. పేరేంటి? రామకృష్ణ. నీ గుర్తుందా? నీ బుజ్జమాయి పేరు కూడా అదే, రామకృష్ణ. అసలు పేరుకి మనిషికి సంబంధమే ఉండదు. బుజ్జి మావయ్య చాలా కూల్, రామకృష్ణ కూడా కూలే నాన్న, ఇన్ హిజ్ ఓన్ వే. చాలా మంచోడు నాన్న. నేనే తన్ని చాలా మాట్లాడినాను. రామకృష్ణ నచ్చాడు నాన్న. తను ఎవరికైనా నచ్చేస్తాడు. ఏంటి ప్రాబ్లం అయితే వెళ్ళి సారీ చెప్పు. తను ఇక్కడ లేడు నాన్న, తనని వెళ్ళిపోయాడు. తను ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి నువ్వు చెప్పాలనుకుని చెప్పారా? ఐ ట్రస్ట్ యూ. हेलो ईशा, गेट रेडी, हम आज जाएंगे तेनाली. अभी. ఇప్పుడా? తెల్లారాక వెళ్ళొచ్చు కదరా. తెల్లారితే భాను అయిపోతానని భయంగా ఉందానా? ఐదేళ్ల రిలేషన్షిప్ లో ఉన్న మనిషిని 5 నిమిషాల్లో మర్చిపోయాను. 6 నెలల పరిచయం ఉన్న మనిషి కోసం అర్ధరాత్రి 300 కిలోమీటర్లు బయలుదేరాను. నన్ను చూస్తే ఎవరైనా జడ్జ్మెంటల్ అవుతారు. లాజిక్లీ రైటే, కానీ నేను ఇప్పుడు లాజిక్లో నమ్మే పరిస్థితిలో లేను. तू ज़्यादा मत सोच, अगर मैं तेरी जगह होता तो मैं भी यही करता. హ్యాపీనెస్ అంటే అందరికీ ఒకటే కాదు, ఒక్కొక్కరికి ఒక్కోటి. నా హ్యాపీనెస్ ఏంటో రామకృష్ణకి మాత్రమే తెలుసు. ఇప్పుడు నేను వెళ్తోంది వాడి కోసం కాదు, నా కోసం.
హైదరాబాద్ ఎప్పుడు వస్తున్నావు? అసలు నువ్వు ఎందుకు వచ్చి ఎక్కడికి? ఇలా మాట్లాడుతున్నావు ఏంటి? ఏం మాట్లాడావు? ఇప్పుడు నేను కింద పని చేయట్లేదు. నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. నాకు ఒంటరిగా ఉండాలనిపిస్తుంది. దయచేసి. ఓకే, నా మీద చాలా కోపంగా ఉన్నావు కదా? ఓకే లిసన్, ఐమ్ రియలీ సారీ. నేను నిజంగా పిచ్చిదానిలా బిహేవ్ చేశాను. నువ్వు నన్ను ఎదురు ఒక్క మాట కూడా అనలేదు. కనీసం దాన్ని రెస్పెక్ట్ చేయాల్సింది. చెప్పాల్సింది చెప్పేశావు కదా, ఇంకా బయలుదేరు. ఎప్పుడైనా నాతో ఇలా మాట్లాడావా? ఒక్కదాన్ని నీకోసం వచ్చానని చులకనైపోయాను కదా? నీ ఈగోని హర్ట్ చేసుకుని నాతో మాటలు పడాల్సిన అవసరం లేదు. నువ్వు బయలుదేరితే మంచిది. వచ్చిన కొత్తలో ఎలా ఉండేవాడివి? ఎంతో హాయిగా నవ్వుతూ, ఎంతో ఓపికగా, ప్రశాంతంగా, అందరితో మంచిగా. నువ్వు స్పెషల్ అనుకున్నాను. యాక్చువల్లీ స్పెషల్గా ట్రీట్ చేశా కూడా. అది నీకు అర్థమైందో లేదు. లుక్ ఎట్ మీ. స్నానం చేసి 2 days అయింది. సరిగా తినలేదు కూడా. అర్ధరాత్రి నీకోసం హైదరాబాద్ నుంచి వచ్చాను. నన్ను నువ్వు తప్ప ఇంకెవరు భరించలేరనిపిస్తోంది. ఏదో నా గురించి ఆలోచిస్తున్నా అనుకోకు. నేను కూడా మంచిదాన్ని, కాకపోతే సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ, అంతే. నేను నీ అన్ని లెక్కలు వేయలేను బాను. నేను సింపుల్ మనిషిని. నాకు తగ్గ వాళ్ళు ఎవరినన్నా చేసుకుని ఉన్న దాంట్లో హ్యాపీగా ఉండాలనుకుంటున్నా. దయచేసి ఇంతకన్నా ఎక్కువ మాట్లాడించకు. నువ్వు రామ్కి మెయిల్ పంపావన్న దానికన్నా నీకు నా మీద ఫీలింగ్స్ లేనందుకు ఎక్కువ బాధగా ఉంది. మొత్తానికి నేను నీకు నచ్చలేదు, అంతే కదా? నేనేంట్లే, నా పేరే నీకు నచ్చలేదు. చెప్పావులే అప్పుడు, నాకు గుర్తుంది. భానుమతి. ఈ రోజుల్లో ఎవరికైనా ఉంటుంది ఆ పేరు? నిన్ను చూడగానే ఎవరెవరి ఎదలో ఎవరి చిన్నపిల్ల కావాలరా నీకు? నారి మనసే మనసే నీదని తెలిసే ఇంతకాలం నిజం దాచిన కొంచెం వినవే. ఇప్పుడు నేను ఏమని పిలవాలి? రామకృష్ణ. నీకు నీ పేరే బాగుంది. నా మాట విని పేటెంట్ తీసుకో. భానుమతి రామకృష్ణ, ఇది ఇంకా బాగుంది కదా? పేటెంట్ తీసుకున్నావా? Thank you.